ఉపాధ్యాయ దినోత్సవంకి సంబంధించినటువంటి స్పీచ్ తెలుగులో. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు, గౌరవమునకు ప్రతి సంవత్సరం తన పుట్టినరోజైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. తరగతి గదిలో దేశ భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. స్వతంత్ర భారతదేశానికి రాధాకృష్ణ మొట్టమొదటి భారత ఉపరాష్ట్రపతిగా 1952లో మరియు రెండవ రాష్ట్రపతి 1962 నుంచి 1967 మధ్య అయ్యారు. రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని విద్యార్థులు మరియు స్నేహితులు అతనిని పుట్టినరోజులు జరుపుకోవాలని అభ్యర్థించారు. అందుకు అతను సమాధానమిస్తూ, నా పుట్టినరోజును జరుపుకునే బదులు సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినంగా పాటిస్తే అది నాకు గర్వకారణం అని తెలిపారు. అప్పటి నుంచి అతను పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 5 1962 నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భావితానికి ఉపాధ్యాయులే రూపకర్తలు. వివిధ రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకులను వీరు తయారు చేస్తారు. గొప్ప ఉపాధ్యాయుల వల్ల గొప్ప వ్యక్తులు, దిగ్గజాలు తయారవుతారు. భావి పౌరులకు విజ్ఞానాన్ని అందించే సరైన దిశానిర్దేశకం చేయడం ద్వారా జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సన్మానిస్తారు. జీవితంలో సరైన మార్గాన్ని చూపినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఉపాధ్యాయులారా, మీరు అందించిన అమూల్యమైన జ్ఞానానికి మరియు మీరు చూపిస్తున్న దిశ మార్గదర్శనానికి పాదాభివందనం. ఉపాధ్యాయులు మనకు బోధించడమే కాదు, ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం అనే విషయాలు చెప్పి సమాజంలో మనం మంచి వ్యక్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి గురువులకు పాదాభివందనం చేసి వారి యొక్క రుణం తీర్చుకుందాం. అందరికీ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.